శివాలయం ఎచ్చట నిర్మించాలి? ఆ శివాలయం గ్రామంలో ఉండవచ్చునా లేదా? ఏవమీశాలయం కుర్యాద్గ్రామస్సతు పరాగ్ముఖం పూర్వకే పశ్చిమవాసి తథైవాభిముఖం భవేత్. శివాలయాన్ని ఉత్తర దక్షిణ దిశలయందు నిర్మిస్తే గ్రామానికి వెలుపల శివుడు ఉండవలెను. తూర్పు పశ్చిమ దిశలయందు శివాలయం నిర్మించినచో గ్రామాభిముఖంగా ఉండవచ్చును. తూర్పు పడమరల ముఖము కలిగిన శివుడు జ్ఞానసిద్ధుడైన దక్షిణామూర్తి అని తెలియచున్నది. అలాగే భీకరమూర్తులైన వీరభద్ర, కాళీ దేవాలయములకు ఎదురుగా గ్రామం ఉండరాదు. ఈ దేవాలయమునకు వెనుక గ్రామం ఉండవలెను. ఈ దేవాలయమునకు ముందు గ్రామం. దేవాలయం నిర్మించవలసి వస్తే దేవాలయం 8 రెట్ల స్థలం వదిలి గ్రామం ఉండవచ్చును. స్థలాభావము చేత గృహ నిర్మాణం చేయవలసి వచ్చినచో గుడి నీడ ఇంటి మీద పడకుండా గృహ నిర్మాణం చేయవలెను. గుడి దగ్గర ఉన్న ఇండ్లకు ఏ వైపోయినను ఏమాత్రమైనా నీడ బారినచో దరిద్రము, ప్రాణ నష్టము, కష్ట నష్టములు కలుగునని మహర్షులు తెలియజేశారు.